హలో శ్రవణ్. హలో మ్యామ్. హ్యాపీయా ఐఏఎస్ వచ్చినందుకు? హ్యాపీ మ్యామ్. చాలానా కొంచెం? మ్యామ్ హ్యాపీనెస్ ఉంది మ్యామ్, బట్ రిజల్ట్స్ ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేశాను మ్యామ్. 222 ర్యాంక్ at the age of 26. వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్స్. నీకు ర్యాంక్ వస్తుందని నేను లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, అవును కానీ నా ఎక్స్పెక్టేషన్ 50 లోపల. అవును మ్యామ్. నీ మెయిన్ స్కోర్ చూస్తే వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్ ఇన్ ద ఇండియా. భారతదేశంలో మెయిన్స్ లో వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్. GS 2 లో 119, ఎథిక్స్ లో 139, పొలిటికల్ సైన్స్ ఆప్షన్ లో 282. మెయిన్స్ లో ఏం మాయ చేసావు శ్రవణ్? ఇన్ని మార్క్స్ ఎలా వచ్చాయి? మ్యామ్ మెయిన్స్ లో కొంచెం రిస్క్ తీసుకున్నాను మ్యామ్ ఈసారి. లైక్ టిపికల్ కన్వెన్షనల్ వేలో అటెంప్ట్ చేయలేదు మ్యామ్. లైక్ ఆప్షనల్ ఉంది. ఆప్షనల్ జనరల్ గా మన పేపర్ 1 లో ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే పేపర్ 1 లో పార్ట్ ఎక్కువ అటెంప్ట్ చేస్తారు మ్యామ్. 3 క్వశ్చన్స్ అక్కడ నుంచి అటెంప్ట్ చేస్తారు, పార్ట్ బి నుంచి 2 క్వశ్చన్స్ చేస్తారు మ్యామ్. సో నేను ఈసారి కొంచెం రిస్క్ తీసుకుందామని పార్ట్ బి లో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను మ్యామ్. సో ఆ రిస్క్ ప్రాబ్లీ కొంచెం యూనిక్నెస్ కనిపిస్తుంది, అంటే ప్రతి పేపర్ ఇవాల్యుయేటర్ కి సిమిలర్ కనిపిస్తుంది. దాంట్లో మన పేపర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే ప్రాబ్లీ రివార్డింగ్ అనుకుంటాను మ్యామ్. సో కొంచెం కంటెంట్ మీద కూడా చాలా వర్క్ చేశాను మ్యామ్ ఈసారి. యాక్చువల్లీ కొంచెం యూనిక్ కంటెంట్ రాద్దామని, అది ప్రీ కన్సీవ్ నోషన్స్ ఉండేవాళ్ళు, అంటే డిఫరెంట్ గా రాద్దామని ఏదో ఒకటి. పొలిటికల్ సైన్స్ ఆప్షన్ లో 282 మార్క్స్ అనేది అంత ఈజీ కాదు. ఏ ఆప్షన్ అయినా గెటింగ్ 282 ఇస్ నాట్ an easy task. అది ఏ ఆప్షన్ అయినా. అసలు PSR ఆప్షన్ ఎందుకు తీసుకున్నావు? వాట్ మేడ్ యూ టు టేక్ PSR? మ్యామ్ ప్రాబ్లీ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మ్యామ్. సో నాకు అది ఇంకా ఈజీగా, అంటే ఇంకా ఇంక్విజిటివ్ మైండ్ ఉంది మ్యామ్. లైక్ ఐఆర్ లో ఏం జరుగుతుంది తెలుసుకోవడం నా ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్. సో ఐఆర్ డ్రో మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ PSR మ్యామ్. సో ఇంకా చదివే కొద్ది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూనే పోతుంది మ్యామ్. బికాజ్ ఇట్ ఈస్ మోర్ రిలేటబుల్ మ్యామ్. లైక్ మనం చూడొచ్చు, సొసైటీలో చూడొచ్చు, లైక్ పొలిటికల్ లైఫ్ లో, పొలిటికల్ ఎరీనాలో చూడొచ్చు, లేదా ఇప్పుడు ఐఆర్ డైమెన్షన్స్ లో కూడా చూడొచ్చు. సో యు ఆర్ బేసికలీ ఫ్రమ్ తెలంగాణ, రైట్? తెలిసి నీకు రిస్క్ తీసుకుంటున్నావని, కానీ కర్ణాటక ఫస్ట్ పెట్టావు బికాజ్ యూ వాంట్ అట్లీస్ట్ మంచి స్టేట్ లో సర్వ్ చేద్దాం. సో మోస్ట్ ప్రాబ్లీ నువ్వు కర్ణాటక కాడ ఐఏఎస్ అవుతున్నావు, కర్ణాటక కాడ రాబోతుంది. హౌ డు యు ఫీల్? అంటే పేరెంట్స్, మీ డాడీ, మదరు, మీ బ్రదర్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మ్యామ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మ్యామ్, ఎస్పెషల్లీ రిజల్ట్ తర్వాత. సో అంటే ప్రాబ్లీ నేను ఆ టైంలో లేను మ్యామ్. యాక్చువల్లీ నేను IRS కస్టమ్స్ ట్రైనింగ్ లో ఉండేసరికి నేను రాలేకపోయాను. యాక్చువల్లీ నీ రిజల్ట్ ని చాలా పెద్దగా సెలబ్రేట్ చేద్దాం నేను 1 year నుంచి ప్లాన్ చేశాను, తెలుసా? ఎన్నిసార్లు చెప్పిందా నీకు? చాలా సార్లు చెప్తాను. కానీ రిజల్ట్ రోజు నువ్వు డెహ్రాడూన్ లో ఉండిపోయావు. IRS కస్టమ్స్ వాళ్ళు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లారు డెహ్రాడూన్. ఆ రోజు నీకు రిజల్ట్ డౌన్లోడ్ అయింది అసలు? డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్, ఐ థింక్ జిమ్ కార్బెట్ లో ఉన్నట్టున్నావు. అక్కడ సిగ్నల్స్ ఇష్యూ మ్యామ్. యాక్చువల్లీ దేహరాదూన్ లో PDF కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. టెన్షన్ ఎక్కువ వేసింది. ఆ యాంగ్జైటీలో నేను రిజల్ట్స్ కూడా చూసుకోలేదు మ్యామ్. నా ఫ్రెండ్స్ ని చూసి చెప్పండి అని చెప్పాను మ్యామ్. సో నేను కూడా డైరెక్ట్ ఎప్పుడు PDF చూడలేదు మ్యామ్, వాళ్ళే నాకు చెప్తే తెలిసింది మ్యామ్. యాక్చువల్లీ పర్మిషన్ లేదు మ్యామ్, అటాచ్మెంట్ నుంచి ఇంకా లీవ్ ఇవ్వలేదు మ్యామ్. సో రాలేకపోయాను. హైదరాబాద్ మొత్తాన్ని శ్రవణ్ పరిచయం చేశారు బికాస్ యు ఆర్ సచ్ ఎ హంబుల్ పర్సన్. నాకు నువ్వంటే అనిపిస్తుంది. ర్యాంక్ రావడం గొప్ప కదా, మనలో ఉన్న బేసిక్ నేచర్ ని మర్చిపోకుండా ఉండడం గొప్ప విషయం. లాస్ట్ ఇయర్ చూసాను, ఫస్ట్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ వచ్చింది, తర్వాత IRS కస్టమ్స్ కి ఎలివేట్ అయ్యారు, ఇప్పుడు IAS. కానీ సేమ్ హంబుల్నెస్. సో ఒక్కరోజు బ్రేక్ తీసుకుని, ఒక్కరోజు లీవ్ తీసుకుని హైదరాబాద్ రాగానే వచ్చావు. నిజంగా నీలో ఉన్న హ్యూమిలిటీ తెలుస్తుంది నాకు. సో శ్రవణ్, సారీ, ఆగస్ట్ లో వెళ్ళిపోతున్నావు. ఎప్పుడు ట్రైనింగ్? ఎప్పుడు? మేము మోస్ట్ ప్రాబ్లీ జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఉంటుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్. నీకు ఎప్పుడు తెలుసు ముస్సోరి ట్రైనింగ్ ఉంటుంది? ముస్సోరిలో ట్రైనింగ్ ఉంటుంది, లబాసా అనే ప్లేస్ ఉంది అక్కడ. ముస్సోరిలో మనం ట్రైనింగ్ వెళ్తాం. అసలు హౌ డు యు నో దట్? మ్యామ్ జనరల్ గా ఎవరు అడగరు కదా. సో నాకు లబాసా మసూరి అంటే అంత ఐడియా లేదు మ్యామ్. అయితే CSB ఓరియంటేషన్ సెషన్ కి ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు 2018 మ్యామ్, 18-19 నవంబర్ లో మ్యామ్. సో అవును మ్యామ్. సో మన CSB ట్యాగ్ లైన్ ది రోడ్ మ్యాప్ టు మసూరి ఉంటే అప్పుడు గూగుల్ చేశాను మసూరి అంటే ఏంటి. సో అప్పుడు నాకు లైక్ లబాసా, మసూరి వీటన్నిటి గురించి అప్పుడు తెలిసింది మ్యామ్. యాక్చువల్గా నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాకు ఒక చిన్న టీం ఉండేది, నేను కొంతమంది కలిసి చదువుతున్నాను. అప్పట్లో ఒక మాట అనుకున్నాడు, ముస్సోరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉండేది, అది ఎక్కుదాము అని, ఎలా ఏదైనా దాని పేరు మీద ఏమైనా పెడదాం అని చెప్పి దాన్ని కొంచెం మార్చి CSB ట్యాగ్ లైన్ పెట్టాను, ద రోడ్ మ్యాప్ టు ముస్సోరి అని చెప్పి. ఎందుకంటే
నిజమే కదా అది. ముసోరి లబాస్నాకి వెళ్ళడానికి రోడ్ మ్యాప్ అనేది ఎలా చదువుకోవాలి, అది సరిగా వేసి పంపిస్తేనే పిల్లలు అక్కడికి వెళ్ళి ఎక్సెల్ అవుతారు. ఓన్లీ చదువుకుంటే కాదు కదా, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. ఐఏఎస్ అవడమే కాదు కదా, తర్వాత ఏం చేస్తారని కూడా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ 3 స్టేజెస్ లో ఉంటుంది. నీకు ఎప్పుడు భయం అనిపించలేదా నేను పాస్ కాకపోతే ఏంటి పరిస్థితి? నువ్వు అంటే 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నావు. యూ కేమ్ టు మీ 2019 కదా, 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నావు. ఏ స్టేజ్ లో అయినా నేను పాస్ కాకపోతే ప్లాన్ బి ఏంటి, అసలు నేను ఏమైపోతాను భయం వేసిందా? మ్యామ్ ఇనిషియల్గా ఉండే మ్యామ్ ప్రిపరేషన్ ఫేజ్. ఒక్కసారి నా ప్రిపరేషన్ అట్లీస్ట్ 1 round ఆఫ్ రీడింగ్ అయిపోయినాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్, లైక్ చెయ్యొచ్చు, ఇట్స్ పాసిబుల్ అని. సో ఇంకా అది ఉండేది మ్యామ్, బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడు ఉండేది, కాకపోతే ఏంటి. బట్ పీపుల్ అరౌండ్ మీ మ్యామ్, లైక్ మీరు ఉన్నారు, లైక్ పీపుల్ అరౌండ్ మై పేరెంట్స్ చాలా మోటివేట్ చేశారు మ్యామ్. లైక్ ఫాదర్ సిఐఎస్ఎఫ్ లో ఏఎస్ఐ వర్క్ చేస్తున్నారు మ్యామ్ ఇప్పుడు. సో బిగ్ అచీవ్మెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ కదా. అవును మ్యామ్. మదర్ హౌస్ వైఫ్, చిన్న స్మాల్ ఫ్యామిలీ. రైట్. బ్రదర్ ఏం చేస్తారు? బ్రదర్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయింది మ్యామ్, తను కూడా సివిల్స్ కి అంటే స్టార్ట్ చేస్తుంది, అంటే ప్రిపరేషన్. సో సివిల్ సర్వీసెస్ నాకు తెలుసు, నేను 100 మంది దగ్గర నుండి చదివిస్తుంటాను, చూస్తుంటాను కదా. అన్వేవరింగ్ డివోషన్ కావాలి, కొంచెం కూడా డైవర్ట్ అవ్వకూడదు, అదే పని మీద ఉంటారు. ఆ టెంపో ఎలా మెయింటైన్ చేస్తాం? మ్యామ్ మేజర్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంప్రూవ్మెంట్ మ్యామ్. లైక్ నిన్నటికి ఈ రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇఫ్ యూఆర్ సీయింగ్ దట్ అంటే అప్వర్డ్ కర్వ్ అయితే మనం రైట్ పాత్ లో ఉన్నాం అన్నట్లు మ్యామ్. ఇప్పుడు ప్రిలిమ్స్ అయ్యింది, మెయిన్స్ కాలేదు. మెయిన్స్ సపోజ్ 20 marks తో ఎవరికైనా ఉండిపోయింది మ్యామ్, నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఎన్షూర్ చేయాలి ఆ 20 గ్యాప్ కవర్ చేయాలి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ సబ్సిక్వెంట్ అటెంప్ట్స్ లో కనిపిస్తే వీఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. ఒకవేళ ఆ ఇంప్రూవ్మెంట్ లేకుంటే వీఆర్ ఆన్ ది రాంగ్ ట్రాక్. అప్పుడు గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. గైడెన్స్ యాక్చువల్లీ మోర్ దెన్ ప్రిపరేషన్, రైట్ గైడెన్స్ ఉంటే మనం ఇంకా ఈజీగా క్లియర్ చేయొచ్చు అని నా ఒపీనియన్ మ్యామ్. రోజుకి ఎన్ని గంటలు చదివేవాడు? హౌ మెనీ అవర్స్, ఎన్ని గంటలు చదివేవాడు రోజుకి? మ్యామ్ 6 to 8 hours చదివేటోండి మ్యామ్. చాలా మంది తెలుసా పాస్ అయ్యాక 10 to 15 hours, 20 hours అంటారు. నువ్వు హంబుల్ గా 6 to 8 hours అన్నావు, నిజమేనా? కన్సిస్టెంట్ గా ఉండేటోండి మ్యామ్. లైక్ 6 to 8 hours అంటే 6 to 8 hours అయితే రోజు చదివేటోండి కన్సిస్టెంట్. ఇంకా సర్ఫింగ్, సోషల్ మీడియా, వీటన్నిటిలో యాక్టివ్ ఉండేటోండి. హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఇంకా రిన్యూవబుల్ ఎనర్జీస్ ఎక్స్ప్లోర్ చేస్తాను మ్యామ్. యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ అది ఎక్స్ప్లోర్ చేస్తాను మ్యామ్. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ ని కొంచెం ఎక్కువ చూస్తాను మ్యామ్. అవును. సరే కానీ 2 విషయాలు అడుగుదాం. సోషల్ మీడియా దూరం ఉండాలి సివిల్స్ పాస్ అవ్వాలంటే అని ఇవే నేను కూడా చెప్తుంటా చాలా మంది. కానీ సోషల్ మీడియాతో ఉండి సివిల్స్ ఎలా పాస్ అయ్యావు? మ్యామ్ సోషల్ మీడియాని కూడా నేను ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకున్నాను మ్యామ్. సో నా ఎస్సే ఇప్పుడు మనం ప్రీవియస్ సెషన్ ఉండే మ్యామ్, దాంట్లో చాలా పోయమ్స్ నేను సోషల్ మీడియా నుంచి డ్రాప్ చేసుకున్నాను మ్యామ్. సో అలా సోషల్ మీడియా నాకు యూజ్ అయింది మ్యామ్ ఈ ప్రిపరేషన్ లో, ఎస్సేలో, ఎథిక్స్ లో ఎగ్జాంపుల్స్ రాయడానికి, వాటి ఫుడ్ బ్లాగ్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అదెందుకు హాబీ అయింది నీకు? మ్యామ్ కొంచెం ఇంట్లో మోనోటోనస్ ఫుడ్ ఉండేది, సో ఆ వీడియో చూసి నేను ఇంకా నా అపెటైట్ సాటిస్ఫై చేసాను. నాకు లైక్ నార్మల్ అన్నం పప్పు ఇలా ఉన్న ఐల్ బి హ్యాపీ మ్యామ్. ఇప్పుడు ప్రాబ్లీ ఐఆర్ఎస్ ట్రైనింగ్ లో ఉన్న ఈ ఫుడ్ మన ఆంధ్ర క్యూజిన్ అక్కడ దొరకదు మ్యామ్, అది మిస్ అవుతున్నాను మ్యామ్. మ్యామ్ ఎర్లియర్ వెజిటేరియన్ అండి మ్యామ్, రీసెంట్ గా నాన్ వెజ్ స్టార్ట్ చేశాను. సో ఐఏఎస్ అయ్యావు ఆల్మోస్ట్, అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది, ట్రైనింగ్ కి వెళ్తావు. నీ గోల్ ఏంటో తర్వాత ఏం చేద్దాం అంటే, ఎందుకు ఐఏఎస్, నెక్స్ట్ ఏం చేద్దాం? మ్యామ్ ప్రాబ్లీ ద రీజన్ నేను వస్తాను మ్యామ్, లైక్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తాను మ్యామ్. నేను అక్కడ చూసాను మ్యామ్, లైక్ అండర్ డెవలప్మెంట్ చాలా ఉంది మ్యామ్, బట్ థింగ్స్ ఆర్ చేంజింగ్. సో నేను కూడా అంటే మీ జిల్లా మహబూబ్ నగర్ నుంచి నేర్చుకునే చాలా ఉంది. అవును మ్యామ్. సో అక్కడ అండర్ డెవలప్మెంట్ చాలా ఉంది మ్యామ్. సో నా వంతు లైక్ డెవలప్మెంట్ అవుతుంది. సో నేను కూడా దాని పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, లైక్ నాట్ జస్ట్ మహబూబ్ నగర్ మ్యామ్. సో ఇండియానే చూసుకుంటే చాలా రీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో నార్త్ కర్ణాటక రిలేటివ్లీ బ్యాక్వర్డ్ మ్యామ్ కంపేర్ టు సౌత్ కర్ణాటక. సో ఈ రీజియన్స్ లో నేను వర్క్ చేస్తే ప్రాబ్లీ నేను కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ మ్యామ్. అవును మ్యామ్, సిఎస్బి మీ దగ్గర తీసుకున్నాను. సో కోచింగ్ అనేది సివిల్ సర్వీసెస్ లో ఎంతవరకు ఉపయోగం కరెక్ట్గా చెప్పాలి? మ్యామ్ చాలా మంది ఉన్నారు మ్యామ్, కోచింగ్ తీసుకుంటారు, కోచింగ్ తీసుకోరు. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ మ్యామ్ గైడెన్స్
ఆ కోచింగ్ లో మనకి గైడెన్స్ ఇప్పుడు అప్రోచబిలిటీ మ్యామ్, లైక్ నేను మీ దగ్గర వచ్చి ఎప్పుడైనా అడగొచ్చు ఏ సబ్జెక్ట్ కి ఈ సోర్సెస్ రిఫర్ చేయాలి మ్యామ్, లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ స్టేజ్ లో, లేదా కౌన్సిలింగ్ సెషన్స్ లాగా కూడా లైక్ పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి మ్యామ్ ప్రిపరేషన్ లో, నేను అవ్వలేదు రాయలేకపోతున్నాను. సో అవి కూడా కోచింగ్ లో ప్రాబ్లం మనకి మీడియం దొరుకుతుంది మేము ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడానికి. అంటే కోచింగ్ కోచింగ్ కంపల్సరీ కానీ కోచింగ్ ఉంటే కొంత సపోర్ట్ ఉంటుంది. కోచింగ్ లేకుండా పాస్ అయిన కూడా ఉన్నారు. నేను కూడా పెద్దగా ఆ రేంజ్ లో నాకు సపోర్ట్ సిస్టమ్ ఏం లేదు. నేను బేసికల్ గా సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, ఆర్సిడి గారి దగ్గరికి సార్ కొంత హెల్ప్ చేశారు. కానీ పిఎస్ఆర్ ఆప్షన్ కి చాలా కష్టమైంది నాకు. నా ఆప్షన్ కి ఏ కోచింగ్ లేదు. కానీ 2005 లో 4 ఎగ్జామ్ లో 2016 ఎగ్జామ్ కూడా నేను టాప్ 329. నాకు ఇష్టం అట్లా, అంటే మనం ఓన్ గా చదువుకుని కూడా రావచ్చు. గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్. నాకున్న అందరు స్టూడెంట్స్ లో కల్లా 2 విషయాలు గురించి చెప్పగలను. నేను చూడగా నాకు చాలా నచ్చుతావు. రీజన్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదో సాధించాలన్న ఉద్దేశంతో ఉంటారు చాలా మంది. కానీ అట్లా కాదు. లాస్ట్ ఇయర్ నీకు 521 ర్యాంక్ వచ్చింది, ఇయర్ 222 ర్యాంక్ వచ్చింది, ఇయర్ ఐఎస్ అయిపోయావు. స్టిల్ అదే క్యారెక్టర్, అదే బిహేవియర్ 2018లో 19లో 20లో నువ్వు ఎట్లా ఉన్నావో 2023లో కూడా అలానే ఉన్నావు, 2033లో కూడా అలానే ఉంటావు ఆశిస్తున్నాను. ఓకే, సో పేరెంట్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నాం, అంటే మీ మదర్ ఫాదర్ వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కానీ దీనన్నిటికి వాట్ రిటర్న్ వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నాం? మ్యామ్ మా పేరెంట్స్ కి 2 things ఆర్ మోర్ ఇంపార్టెంట్. నేను కరెక్ట్ టైంకి పడుకోవాలి, రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. సో ఈ 2 చేస్తే ఇంకా వాళ్ళు హ్యాపీ అవుతారని చూస్తున్నాను. సో ఈ 2 నేను చేసి వాళ్ళని హ్యాపీ చేద్దామని నా ఇది. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 డిఫరెంట్ ఎగ్జామ్స్, కానీ ఒకటే మైండ్ సెట్ ఉండాలి ప్రిపరేషన్ లో మాత్రం. సో ఇప్పుడు అంటే 2024 2025 రాసే వాళ్ళకి ప్రిలిమ్స్ కోసం ఏం చెప్తాం, మెయిన్స్ కోసం ఏం చెప్తాం? మ్యామ్ ప్రిలిమ్స్ కోసం వర్క్ మనం ఇప్పుడే స్టార్ట్ చేయాలి మ్యామ్. ప్రిలిమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెప్త్ లైక్ హారిజాంటల్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ ఉండాలి మ్యామ్. సో నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తే గ్యాదర్ చేసుకోండి, కొలేట్ చేసుకోండి, ఫ్రీక్వెంట్ రివిజన్స్ చేసుకోవాలి. బట్ ఒక ఫిల్మ్స్ చాలా అన్సర్టెన్ మ్యామ్, లైక్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఆప్షన్స్ ఎలా వస్తాయి, చాలా అన్సర్టెనిటీ ఉంటుంది. ఫిల్మ్స్ రాయకుండా బతికిపోయారు చాలా మంది. ఇయర్ ఐఎస్ వచ్చిన కదే చెప్తున్నారు, ఫిల్మ్స్ రాయక హ్యాపీ మీరు. రీజన్ పేపర్ ముఖ్యంగా సీసాట్ చాలా ఇబ్బంది పెట్టింది. మీరు చెప్పు ఫిల్మ్స్ పాస్ అవ్వాలంటే సింపుల్ టిప్, అంటే నెక్స్ట్ ఇయర్ రాసేవాళ్ళు ఒక టెక్నిక్ డెవలప్ చేసుకోవాలి మ్యామ్. మనం ఏదైతే మాక్లో ఎలా రాస్తాం మ్యామ్, సిమిలర్ థింగ్స్ అక్కడ టెక్నిక్ డెవలప్ చేసుకోవాలి మ్యామ్. సో నేను ఒక సిస్టమేటిక్ వేలో టెక్నిక్, ప్రాబ్లీ రేపు మన సెషన్లో దాని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో టెక్నిక్ డెవలప్ చేసుకుంటే ఏమవుతుంది మ్యామ్, ఈ అన్సర్టెన్ థింగ్స్ని సర్టెన్గా మార్చుకోవచ్చు మ్యామ్. సో నాకు ప్రిలిమ్స్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ మ్యామ్, నా ప్రిలిమ్స్ కాన్సిక్యూటివ్లీ క్లియర్ అయింది మ్యామ్. సో ప్రిలిమ్స్ వాజ్ నెవర్ ఏ హర్డల్ మ్యామ్ నాకైతే. అవును మ్యామ్, రేపు సిఎస్బి పిల్లలకి చెప్తాను. సో ఆ వీడియో మనం జూమ్ లో కూడా అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాం. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ కదా, అందరి కోసం కదా. సో తర్వాత మెయిన్స్ కి ఇంత మంచి స్కోర్ వచ్చింది సార్, వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్. ఒక్క మాటలో చెప్తావా ఒక టెక్నిక్, టాప్ స్కోర్స్ తెచ్చే టెక్నిక్? యూనిక్నెస్, ఒకే వర్డ్ లో చెప్తాం, యూనిక్నెస్. ఆన్సర్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉండాలి మ్యామ్. ప్రతి పేపర్ ఒకేలా ఉంటే మన పేపర్ కొంచెం డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగితే, నాట్ జస్ట్ ప్రెజెంటేషన్ బట్ విత్ కంటెంట్, ఇంట్రొడక్షన్, కన్క్లూజన్స్, బాడీలో లేదా వాల్యూ ఎడిషన్స్, ఈ డిఫరెన్స్ తీసుకురాగలిగితే ప్రాబ్లీ రివార్డింగ్ అని నాకు ఈ అటెంప్ట్ అర్థమైంది మ్యామ్. సో జూలై ఎండ్ కి లబాస్ వెళ్ళబోతున్నాం, సారీ లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్. సో ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అక్కడికి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నావు అక్కడికి? 1 year ఉండబోతున్నావు అక్కడ. ఎఫ్సి లో ఫౌండేషన్ కోర్స్, తర్వాత ట్రైనింగ్ అంటే phase 1, ఇవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేశారు మ్యామ్? ఆల్రెడీ సిన్స్ నేను గవర్నమెంట్ సెటప్ లో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఒకటి ఏమంటే వర్క్ వైజ్ నేర్చుకుంటాం మ్యామ్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మా ఐఆర్ఎస్ కస్టమ్స్ వీఆర్ 43 people మ్యామ్. ఇప్పుడు అక్కడికి వెళ్తే 600-700 people ఉంటారు మ్యామ్. సో ఆ సోషల్ లైఫ్, సో దాంట్లో ఏ లెర్నింగ్స్ వస్తే ఆ మూమెంట్లు నేర్చుకుందామని, అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు మ్యామ్ ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి. బట్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ లెర్న్ టు మేక్ మై సెల్ఫ్ బెటర్. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హాబీస్ డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది. హార్స్ రైడింగ్ నేర్పిస్తారు, తర్వాత పొద్దున్నే లేపి నడిపిస్తారు, ఒక్కోసారి వీకెండ్స్ షార్ట్ ట్రెక్స్, తర్వాత లాంగ్ ట్రెక్స్ తీసుకెళ్తారు, విలేజ్ విజిట్స్ తీసుకెళ్తారు, ఫోటోగ్రఫీ, డాన్స్, మ్యూజిక్, నీకు ఇష్టమైన హాబీ డెవలప్ చేసుకోవచ్చు. జిమ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. నువ్వు దాంట్లో ఏమి డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు?
మ్యామ్ ఇప్పుడు నేను జనరల్గా ఎవరైనా నా గురించి వన్ వర్డ్లో అడిగితే నేను క్రీడా జీవి అంటాను మ్యామ్. క్రీడా అంటే స్పోర్ట్స్, జీవి అంటే హ్యూమన్. సో క్రీడా జీవి అంటే సో స్పోర్ట్స్ లోనే హార్స్ రైడింగ్ వీటిలో ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. అవును మ్యామ్. ఓకే ఓకే. ఆర్ ఎక్సైటెడ్ టు గో టు ముస్సోరి? డెఫినెట్లీ మ్యామ్. Excited. చాలా Okay. excited. సో డన్. శ్రవణ్, అవును. జనరల్ గా యు ఆర్ గ్రోన్ అప్, అవును. ఇంత చూసావు లైఫ్. అవును. చాలా మంది యూత్ ఈ ఏజ్ లో అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ప్రిపేర్ అయ్యాక అట్రాక్ట్ అవడం, అబ్సెషన్ గురవడం, లేకపోతే ఏమన్నా ఎక్కువ ఇష్టపడిపోవడం ఇట్లా చేస్తుంటారు. అవును. ఈ లైఫ్ లో అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు మ్యామ్. ముందు జరుగుతాయా? ఏమో తెలియదు. ఏమో తెలీదా? అవును. ఓకే ఓకే. బట్ జాగ్రత్త, అవును. Yes, ma'am. బీ కేర్ఫుల్. అవును. లైఫ్ లో అవును. మనం ఏ డెసిషన్ తీసుకున్నా అవును. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ అంత ఉండేది ఏది కూడా సడన్ డెసిషన్స్, అవును. ఓవర్ నైట్ డెసిషన్స్ తీసుకోకూడదు. అవును. అవును. అండ్ నువ్వు ఒక రోల్ మోడల్ అవుతావు. అవును. హ్యూమిలిటీకి, హంబుల్నెస్ కి, మంచి ఆఫీసర్ కి, హానెస్టీకి, ఇలాంటి రోల్ మోడల్ కూడా అన్నిట్లో రోల్ మోడల్ గా ఉండాలి. అన్నిట్లో బెస్టే ఉండాలి నువ్వు. అవును. దాంతో పాటు నేను గమనిస్తుంటాను కదా, అవును. చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా చాలా జరుగుతుంటాయి. వాటన్నిటికి అంటే ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకుని కేవలం మంచి బాటలో నడుస్తా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవణ్, యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హెల్ప్ అండ్ సపోర్ట్ మ్యామ్. ఈ జర్నీలో మీరు చాలా లైక్ మోటివేషన్ అయితే ప్రైమ్ మోటివేషన్ అండి మ్యామ్. ఈ అట్లీస్ట్ ఎస్పెషల్లీ 22 అటెంప్ట్కి అయితే మ్యామ్ మీరే లైక్ టాప్ 50 ఆ హోప్ ఇచ్చారు మ్యామ్. బట్ అవ్వలేదు, బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ విత్ ది రిజల్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.